విద్యుత్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ఈ సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి సుధాకర్ మాట్లాడుతూ వర్షపు వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాల దగ్గర గుమి కూడవద్దని, అదేవిధంగా తడి చేతులతో ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ ఆఫ్ చేయటం, ఇళ్లలో తడి నేలపై ఎలక్ట్రిక్ తీగలు, పరికరాలు పడకుండా జాగ్రత్తలుగా చూసుకోవాలని, వర్షాకాలంలోని ఇంటి వద్ద ఇనుప రాడ్లు, సిమెంట్ రాడ్లు, టిన్ షీట్లు వంటివి బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదని, విద్యుత్ పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎవరు కూడా వాటికి పరిసరాల్లో దగ్గరలో గుమిగూడడం కానీ వాటి మీద పడడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కడ ఉండొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాము. తర్వాత ఇళ్లలో కూడా మీరు తడి ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ పరికరాలని దేన్ని కూడా ముట్టుకోకుండా జాగ్రత్తలు వహించాలి. ఎలక్ట్రికల్ పరికరాలు మన ఇంట్లోటివే కదా అని దాన్ని కూడా పట్టుకుంటే కూడా మనకు షాక్ కొట్టే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని కూడా జాగ్రత్తగా చూడాలి. ఆ తర్వాత బయట కూడా మనకి ఎక్కడైనా ఎలక్ట్రికల్ వైర్లు, తీగలు తెగిపడినట్టు లేదా ఏదన్నా కనపడినా కూడా వాటి జోలికి పోకుండా సంబంధిత అధికారులకు, మా వాళ్ళకి ఎవరికైనా మండల అధికారులకు కానీ లేదా గ్రామంలో ఉన్నటువంటి హెల్పర్కి కానీ చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీరు సొంతంగా దాన్ని పక్కకు తీయడం కానీ లేకపోతే ఏదో దారికి అడ్డంగా ఉంది అని చెప్పేసి దాన్ని తొలగించడానికి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. తర్వాత ఈ వర్షాకాలంలో మనకు ఇండ్లలో కూడా ఈ ఇనుప రాడ్లు, సిమెంట్ రాడ్లు, ఇట్లాంటివి సిమెంట్ లో ఉన్నటువంటి రాడ్లు కొన్ని ఉంటాయి. వాటి దగ్గర కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మసలగలగాలి. అంటే మనం వాటిని పట్టుకొని ఎక్కువసేపు ఉండడము అట్లాంటివి కూడా చేయొద్దండి. ఎందుకంటే వాటికి ఎక్కడో కరెంటు కనెక్షన్ తగిలి మనకు దాని నుంచి కూడా షాక్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అటువంటి వాటిని కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ చెట్ల పైన పడినా కూడా లైన్లు చెట్ల పైన కూడా పడి ఉంటాయి. కాబట్టి చెట్లను కూడా మీరు ఈ వర్షాకాలంలో ఎక్కువ తాకకండి. వర్షంలో తడి ఉన్నటువంటి చెట్లను కూడా మనం తాకినట్లయితే పైన ఏదన్నా తీగలు పడినా కూడా మనకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది, షాక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం ప్రయత్నం ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎలక్ట్రికల్ పరికరాలని దాదాపుగా ఆఫ్ లో ఉంచే ప్రయత్నాలు చేయండి. ఇళ్లలో కూడా ఎక్కువ మనకు అవసరమైనప్పుడే ఉపయోగించడము, అవసరం లేనప్పుడు మాక్సిమం ఆఫ్ చేసి పెట్టుకుంటే మనం సేఫ్టీగా ఉండగలుగుతామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.